వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఇక ఈరోజు వచ్చేవరకు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిజిటల్ లైబ్రరీల గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటికి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ డిజిటల్ లైబ్రరీ గురించి మనకి గత కొంతకాలం నుంచి అప్డేట్స్ అయితే మన యొక్క ఛానల్ ద్వారా ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఇక వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ గురించి స్పష్టమైన ఆదేశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేటికి మనకి ఈ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఎప్పుడైతే ఉందో సెప్టెంబర్ 2న మొదటి రాష్ట్రంలోనే మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీని ప్రారంభిస్తున్నారంటే ఇక్కడ రావడం జరిగిందన్నమాట. సో దీనికి సంబంధించి మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కడప డిస్టిక్లో రాష్ట్ర సీఎం గారి యొక్క పర్యటన సందర్భంగా మొదటిసారిగా ఈ యొక్క లైబ్రరీని ప్రారంభిస్తున్నారంటే ఇక్కడ మనకి న్యూస్ పేపర్లో అయితే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకైతే స్పష్టమైన ఆదేశాలు త్వరలో రానున్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ ప్రక్రియ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి రిక్రూట్మెంట్ ఏ విధంగా జాబ్స్ అనేవి ఫిల్ చేయాలి, ఈ యొక్క లైబ్రరీ కోర్సు సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఎవరైతే కలిగి ఉంటారో సిఎల్ఐసి, ఎంఎల్ఐసి, బిఎల్ఐసి, డిప్లొమా సైన్స్ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి సచివాలయానికి సంబంధించి ఈ యొక్క వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలో మినిమం 2 స్టాఫ్ అయితే ఉండాలంటూ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి ఒక అసిస్టెంట్ గాను ఇంకొకరు లైబ్రరీగా ఉండొచ్చు అనమాట. దీనికి సంబంధించి మనకి తొలి విడతలో ఫేజెస్ వైజ్గా రిలీజ్ చేస్తామంటే అప్పుడైతే చెప్పడం జరిగింది ఉద్యోగాలకు సంబంధించి. ఇప్పుడైతే వీటన్నిటిని ఒకేసారి ఫిల్ చేస్తారా లేదంటే స్టెప్ బై స్టెప్ విడతల వారీగా ఫిల్ చేస్తారనేది స్పష్టమైన ఆదేశాలు డిసెంబర్ కల్లా వీటన్నిటిని నిర్మాణంగానే ఉండి డిజిటల్ లైబ్రరీ నిర్మాణం ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు అయితే మనకు రావడం జరిగిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కోర్స్ చేసినటువంటి ఎవరైతే ఉంటారో అభ్యర్థులు వాళ్ళైతే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఏ క్షణానైనా ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి మనకి ఈ యొక్క సచివాలయ వ్యవస్థలో మిగిలిపోయిన పోస్టులు కానివ్వండి వాటితో పాటు వీటిని మొత్తం కలిపేసి ఒకేసారి రిలీజ్ చేయడానికి మనకైతే క్లారిటీ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి ఎప్పుడు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీలైన త్వరగా నోటిఫికేషన్ అవకాశాలు వచ్చే ఉన్నాయి కాబట్టి మీరు అందరూ కూడా చాలా అలర్ట్గా ఉన్నారనమాట. ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 1-2 తేదీలో వైఎస్ఆర్ జిల్లాకు రాష్ట్ర సీఎం అయితే రానున్నారు. దీనికి సంబంధించి అయితే ఇక్కడ స్థానిక కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క సచివాలయ భవనాలను అయితే పరిశీలించడం జరిగిందనమాట. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, వేల్పుల ప్రాథమిక సహకార పరపతి సంఘం, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ భవనాలను అయితే వీళ్ళు ప్రారంభించారనమాట. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి మొట్టమొదటి వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ అనేది ఇక్కడ ప్రారంభిస్తున్నారు. అది వచ్చేప్పటికి మనకి వేల్పుల అనమాట. వేల్పుల ప్రాథమిక సహకార పరపతి సంఘం వాళ్ళు కానివ్వండి డిజిటల్ లైబ్రరీ భవనాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు చాలా క్లియర్గా దీన్ని రాష్ట్ర సీఎం గారు ప్రారంభిస్తున్నారంటే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఇదిగోండి ఇక్కడ కూడా రావడం జరిగింది మనకి వేల్పులలో డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన రాష్ట్ర సీఎం. వేముల మండలం అన్నమాట. ఇది వేల్పుల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసినట్టు ఈ యొక్క డిజిటల్ లైబ్రరీని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ప్రారంభిస్తున్నారంటే ఇక్కడ రావడం జరిగింది. ఈ డిజిటల్ లైబ్రరీ ప్రారంభించే వాటిలో మొదటిది కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ అయితే అన్ని డిస్టిక్లు అయితే ఈ యొక్క లైబ్రరీ నిర్మాణానికి సంబంధించి అయితే మనం ఎప్పటికెప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా వేగంగా జరుగుతున్నాయి అన్నమాట ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ సంబంధించి. ఎందుకంటే డిసెంబర్ నాటికల్లో కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ ఫుల్ ప్లెడ్జ్డ్ స్టాఫ్తో సహా ఎక్విప్మెంట్తో సహా ఈ యొక్క ఫర్నిచర్కి సంబంధించి అన్ని రకాల సదుపాయాలతో ఈ యొక్క డిజిటల్ లైబ్రరీని తీసుకురావాలంటూ రాష్ట్ర సీఎం గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు డిజిటల్ లైబ్రరీని ఎక్కడ ప్రారంభించలేదన్నమాట. మనకు తెలిసి ప్రభుత్వం అన్ని రకాల వసతులతో ఈ యొక్క డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర సీఎం జగన్ పర్యటన సందర్భంగా ఈ డిజిటల్ లైబ్రరీని ప్రారంభిస్తున్నారంటూ కూడా మనకి రావడం జరిగిందనమాట. సో ఏదేమైనా ఈ యొక్క వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీస్ అనేవి మనకి కొత్త అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ప్రక్రియ అయితే త్వరలోనే చేపట్టనున్నట్టు మనకు రావడం జరిగింది. పర్టికులర్గా ఎవరైతే ఈ యొక్క కోర్సు చేసినారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, మిగతా వాళ్ళకి లేదనమాట. వేరే స్టాఫ్తో సహా ఫిల్ చేయడానికి అయితే ఎటువంటి ఆస్కారం లేదు. వీటిని ఫుల్ ప్లేజ్డ్గా ఈ యొక్క కోర్సు చేసిన వాళ్ళకి ఎటువంటి అన్యాయం జరగకుండా వారి చేతనే ఫిల్ చేయబడుతుందంటూ కూడా మనకి ప్రజెంట్ ఉన్నట్టు ప్రతి డిస్టిక్ గ్రంథాలయ అధికారులని మనం కలవడం జరిగింది. దానికి సంబంధించి వారి ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా వీరిని మాత్రమే తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కూడా ఒక మెమోరాండం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఎవరిని పడితే వాళ్ళు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే సచివాలయ వ్యవస్థలో మనకి పర్టికులర్గా ఎవరైతే స్పెషలైజేషన్ కోర్సు చేస్తున్నారో ఆ యొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళనే తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఈ యొక్క కోర్సు చేసిన వాళ్ళకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే వీరిని తీసుకోవడానికి
100% ఛాన్సెస్ ఉన్నట్టు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఒక ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.